కులం, మతం అనే ఒక టాపిక్‌ని తీసుకుంటే, కులాలనేటివి ఎందుకు ఏర్పడ్డాయి ఫస్ట్? కులం అంటే ఏంటిది? అక్కడ జరుగుతుంది ఏంటిది? మన దగ్గర ఏమంటారు? మన దగ్గర క్యాజువల్‌గా అసలు కులాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటారు? వాళ్ళు చేసే పనిని బట్టి ఏర్పడ్డాయి కులాలు అని చెప్తారు. వాళ్ళు చేసే పనిని బట్టి కులాలు ఏర్పడినాయా? లేకపోతే వాళ్ళు చేసిన పనిలో వాళ్ళ కుటుంబంలో ఉండే అలవాట్లను బట్టి కులాలు ఏర్పడినాయా? ఎందుకంటే సరే, అది మెయిన్ కారణం పని అయినప్పటికీ పని వల్లనే అటువంటి అలవాట్లు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక రైతు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఫార్మింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పొలం పని చేస్తే, ఆ పొలం పని చేసేప్పుడు నువ్వు పొద్దున్న లేచి రకరకాల పనులు చేయడం అనేది కుదరదు. అంటే వేరే పనులు చేయడం కుదరదు. ఆ పొద్దున్న లేచి నువ్వు బర్రెలనా ఎడ్లనా వాటిని చూసుకోవాలి, తీసుకెళ్ళాలి, ఆ పొలం పని చేసుకోవాలి, రావాలి. అంటే అక్కడ ఏ టైంలో స్నానం చేయాలి, లేకపోతే ఏ టైంలో తినాలి, ఏ టైంలో సరిగా ఉండాలి, ఉండొద్దు, ఏది సరిగా కాదు అనేది ఈ డివిజన్ వస్తుంది. వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు ఎక్కడైతే ఆ పనిని చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని బట్టి, లేకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ కాలాన్ని బట్టి వాళ్ళు రకరకాలుగా ఆ సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తారు. వాళ్ళు అట్లా ప్రవర్తించడం వల్ల అటువంటి అలవాట్లు ఆ ఫ్యామిలీకి అలవడతాయి. అంటే వాళ్ళు ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఏ వస్తువులు తీసుకోవాలి, ఏ వస్తువులను ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడొద్దు, తినడంలో కూడా ఏ తిండి తినాలి, ఏ తిండి తినకూడదు, ఇటువంటి డివిజన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి బలం అవసరం ఉంటుంది. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ కదా. ఇది ఒక డివిజన్ తీసుకుంటే, ఇట్లా వాళ్ళు చేసే పనులు బలమైన పనులైతే, అంటే శారీరక పనులైతే ఒక రకమైన అలవాట్లు, మానసికమైన పనులైతే ఒక రకమైన అలవాట్లు, కూర్చుండి చేసే పనులైతే ఒక రకమైన అలవాట్లు, లేదు ఊరూరు తిరిగే చేసే పనులైతే ఒక రకమైన అలవాట్లు. ఇట్లా వాళ్ళు ప్లస్ అది కాకుండా ఇప్పుడు నలుగురు, ఇప్పుడు ఆ ఊరు ఉంటే ఆ ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి చేసే పని అయితే ఒక రకమైన అలవాట్లు, లేదు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వస్తారనుకుంటే వాళ్ళకు ఒక రకమైన అలవాట్లు. ఈ ఇంటి అలవాట్లు అనేటివి చేంజ్గా ఉంటాయి. ఇంటి అలవాట్లు ఎప్పుడైతే చేంజ్ అవుతాయో వాళ్ళకు ఒక రకమైన అలవాటు అనేది అలవడిపోతుంది. అంటే నేను ఈ ఇంట్లో ఇట్లా ఉంటున్నా, ఈ టైంకి లేస్తున్నా, ఈ టైంకి పడుకుంటున్నా, ఈ తిండి తింటున్నా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక్కొక్క రకమైన మనుషుల్ని మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ భాష కూడా మారిపోతుంది. ఇప్పుడు నేను రోజు ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు, నా భాష వేరుగా ఉంటుంది. లేదు పొద్దున్న లేసి నేను 10 మందితో మెయింటైన్ చేయాలన్నా ఒకరితో మంచిగా మాట్లాడాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడదు, వాళ్ళతో కోపంగా మాట్లాడాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఇట్లా రకరకాలుగా మాట్లాడే విధానం ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో కూడా వాళ్ళ భాష కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. లేదు నేను ఓన్లీ ఇప్పుడు దేవుని టాపిక్ మీదనే ఉన్నాను, లేకపోతే అందరికీ ఎవరు వచ్చి కూడా నాతోటి అట్లా మాట్లాడరు అని అనుకున్నప్పుడు నేను కూడా అటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నా భాష చేంజ్ ఉంటుంది. ఇప్పుడు గొడవ ఎక్కడ వస్తుందంటే, ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వేరే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళకున్న అలవాట్లకు వాళ్ళకున్న అలవాట్లకు రెండింటి మధ్యలో తేడా ఉంటుంది కదా. ఈ అలవాట్ల వల్ల అంటే ఏ ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటే ఆ ఫ్యామిలీ అలవాట్లు బి ఫ్యామిలీ ఉన్న అలవాట్లకు నచ్చకపోవచ్చు. లేదంటే బి ఫ్యామిలీలో ఉన్న అలవాట్లు ఏ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి నచ్చవు ఆటోమేటిక్గా. ఎందుకు? వీళ్ళు చేసిన గొప్ప పని, అంటే వాళ్ళు చేసిన పని ఏదైతే, ఏ చిన్న పని నుంచి అయినా తీసుకో, అది పెద్దవి ఉండవు. జస్ట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నది, నువ్వు తినేదైనా, తినే పదార్థమైనా కూడా, కూర్చుండే విధానమైనా, మాట్లాడే విధానమైనా, భాష అయినా ఇవే కదా. ఇప్పుడు కులం అంటే నిన్ను డివైడ్ చేసేది ఏంటిది అని నువ్వు తీసుకుపోయి వేరే ప్రాంతంలో పడేసుడో, లేకపోతే దూరం పడేసుడో, లేకపోతే వేరేగా నిన్ను డివైడ్ చేసుడో ఇది కాదు. జస్ట్ అలవాట్లు అనే ఇంట్లో ఉండే అలవాట్లు, ఈ ఇంట్లో ఉండే అలవాట్లు నీకు రెండిట్లలో ఎక్కడైతే తేడా ఉంటుందో
అందులో ఆటోమేటిక్గా ఒకటి హై పొజిషన్లో, ఒకటి లో పొజిషన్లో ఉంటుంది. ఈ హై లో అని ఎందుకు అంటున్నా అంటే, ఎవరికి ఏది హై అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను హై పొజిషన్లో ఉన్నాను వీడు అనుకుంటే, నేను హై పొజిషన్లో ఉన్నాను వాడు అనుకుంటాడు. ఇక్కడ గొడవ వస్తుంది. లేదు, ఇప్పుడు నేను హై పొజిషన్లో ఉన్నా అంటే నన్ను తక్కువ చూస్తున్నాడు అని వీడు అనుకుంటాడు. ఈ గొడవ అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? కులం అనేది వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళకున్న అలవాట్ల వల్ల, పనుల వల్ల అనేది పక్కకు పెడితే, వాళ్ళు చేసే పని వల్ల, వాళ్ళకు అలవడిన ఆ అలవాట్ల వల్ల ఈ ఫ్యామిలీ సెపరేషన్ అనేది వచ్చింది. గొడవలు ఎక్కడ వస్తాయి? ఇక్కడి నుంచి అక్కడికి ఇంకో పర్సన్ వెళ్ళినా, అక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పర్సన్ వెళ్ళినా, వాళ్ళ భాషలో ఉన్న మార్పు కానీ, వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఉండే అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇచ్చే ఒక పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు ఇంట్లో పాటించే విధానాలు కానీ ఒకరికి నచ్చవు. అంతే కదా, గొడవకు రీజన్ అదే కదా, అంతకు మించి ఏముండదు అక్కడ. గొడవ వచ్చే ఛాన్సే లేదు వేరేది, గొడవ అదే ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది నాది పెద్ద కులం, నాది చిన్న కులం, నాది మధ్య కులం, ఈ కులం ఆ కులం అనేది గొడవలు ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళ అలవాట్లు. ఇప్పుడు ఒకరు తినే ఆహారం ఇంకొకరికి నచ్చదు, వాళ్ళు కట్టుకునే బట్ట ఇంకొకరికి నచ్చకపోవచ్చు, వాళ్ళు మాట్లాడే భాష ఇంకొకరికి నచ్చకపోవచ్చు, లేదు ఇట్లా రకరకాల రీజన్స్. నువ్వు ఎన్ని చరిత్ర రాసినట్టుగా మొత్తం మొదటి నుంచి లాస్ట్ దాకా రాస్తే, ఇంట్లో మొదటి నుంచి లాస్ట్ దాకా ఇంట్లో సగానికి సగం మ్యాచ్ కావు. ఇప్పుడు వాళ్ళు తినేది వాళ్ళు తినరు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు పాటించే పద్ధతులు ఇంకోళ్ళు పాటించరు, ఏమి ఉండవు. ఇటువంటి అప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చే ఛాన్స్లు ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి. అందుకని మన దగ్గర ఏం చేసిండ్రు, కులాంతర వివాహాలు అంటే గొడవలు ఎందుకైతే అంటే, యాక్చువల్గా చెప్పేదంటే ఈ కులాంతర వివాహం చేసుకున్నారు, తప్పైంది చేసింది అనేది విషయం పక్కకు పెడితే, ఇమడడం అనేది మనుషులలో కష్టం. వాళ్ళ అలవాట్లలో వీళ్ళు ఇమడడం అనేది, ఒకరి ఫ్యామిలీలో ఒకరు ఇమడడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు అది కొంచెం ఎట్లయినా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు చదువుకునే పురాణాలందరూ ఒకటే దగ్గర చదువుతున్నారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి చదువుకునే వాళ్ళందరూ ఒకటే దగ్గర చదువుతున్నారు, ఒకటే రకంగా ఉంటున్నారు, ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. ఎవరు అంటే మరీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక హాస్టల్లో కానీ, లేకపోతే వేరే ప్లేస్లలో కానీ, లేకపోతే వర్క్ చేసే విధానాలలో కానీ, ప్లేస్లలో కానీ ఒకరికంటే ఒకరు తక్కువ ఉంటున్నారు అనే విధానం ఎక్కడ లేదు కదా. అప్పుడు ఒకటే దగ్గర ఒక రకమైన పని ఒకే రకమైన వాళ్ళు చేసేవారు కాబట్టి నీకు వాళ్ళు ప్లస్ వాళ్ళు మైనస్ లెక్క కనిపించేది. ఇప్పుడు నీకు ప్లస్ మైనస్ ఎక్కడ కనిపిస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే కులం అనేది ఒక సమూహం నుంచి ఇండివిజువల్కి వచ్చేసింది, ఒక ఫ్యామిలీకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు కులం అంటే ఈ కులం వాళ్ళు అని, ఆ కులం వాళ్ళు వీళ్ళు, ఈ కులం వాళ్ళు వీళ్ళు అని నువ్వు పిల్లగానో ఇవ్వడానికి వీలు లేదు, ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కులం వాళ్ళు వాళ్ళ కులానికి సంబంధించిన పనులు చేయట్లేదు, వాళ్ళ కులానికి సంబంధించిన ఆహారం తినట్లేదు, పద్ధతులు పాటించట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకరి పనులు ఇంకోరు చేస్తున్నారు, వాళ్ళ పనులు ఇంకోరు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే నా కులం అని నువ్వు ఎవరైతే మనుషుల్ని ఇస్తున్నావో, పిల్లగాన్ని ఇస్తున్నప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటిది? ఆ ఫ్యామిలీ వాళ్ళకున్న అలవాట్లు నీ ఫ్యామిలీలో ఉన్న అలవాట్లు ఉన్నాయా లేదా నీకేం తెలుసు? ఇప్పుడు పాటిస్తున్నారని చెప్తారు కావచ్చు, పద్ధతులు పాటించారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ మాత్రం దానికి నువ్వు వేరే పని చేస్తే ఏంది, అంటే వేరే కులానికి ఇస్తేంది, నీ కులంలోనే నీ పద్ధతులు పాటించడానికి ఇస్తేంది. కులం ఈజ్ నథింగ్ బట్ నీకు ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవే కదా, దాన్నే కులం అంటారు. కానీ అప్పుడైతే సమూహంగా ఉండేది, ఈ వర్గం అంతా వాళ్ళు ఒకటే రకంగా ఉండేవాళ్ళు, ఆ వర్గం అంతా వాళ్ళు ఒక రకంగా ఉండేవాళ్ళు. నీకు డివిజన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా డివైడ్ చేస్తావు? ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు అవి చేసే పనులు, ఏ పనులైనా తీసుకో. బ్రాహ్మణులు చేసే పనులు బ్రాహ్మణులు మాత్రం చేయట్లేదు, రెడ్డిలు చేసే పనులు రెడ్డిలు చేయట్లేదు, లేకపోతే ఈ కుమరులు కానీ, లేకపోతే గౌడ్స్ కానీ, లేకపోతే మంగళోళ్ళని కానీ, లేకపోతే ఇట్లా నీకు ఎన్ని రకాల డివిజన్స్ ఉన్నా నీకు వాళ్ళు చేసే పని అదే చేస్తున్నారని నీకు ఇక్కడ నన్ను ఉందా? ఎవ్వరు ఏ పని చేయట్లేదు. అందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా నాకు ఏది ఇష్టం అనేది అనే డివిజన్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటప్పుడు నీ ఫ్యామిలీ ప్రకారంగా నీ ఫ్యామిలీకి ఎటువంటి అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లు ఏ ఫ్యామిలీకి ఉన్నాయని చూసి నువ్వు ఈ పిల్లగానో ఇవ్వాలి తప్ప, ఇది నా కులము అని చెప్పి నువ్వు ఇంకొక వాళ్ళకి ఇవ్వడం వల్ల దానివల్ల యూజ్ ఏం లేదు.
అంటే నువ్వు ఏదైతే నా కులం అని నువ్వు అనుకుంటున్నావో, ఆ కులం వల్ల ఈ కులం వాళ్ళు అట్లే ఉండరు అని నువ్వు చెప్పడానికి అక్కడ వీల్లేదు. నేను అనేది అవకాశమే లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లలో. సరే, ఇది కులం సంగతి పక్కకు పెడితే ఇప్పుడు మతం వస్తే, మతం ఏం చేస్తుంది? కులం అనేది ఇండివిజువల్ యొక్క అలవాట్లను సెపరేట్ చేసి వాళ్ళ ఆ చేసే పనులకి దాన్ని సెపరేట్ చేస్తుంది. చేసి వాళ్ళ అలవాట్లు కానీ అది కానీ సెపరేట్ చేస్తుంది. మతం ఏం చేస్తుంది? వాళ్ళు ఆ నాగరికతను, వాళ్ళు ఏదైతే దేవుణ్ణి పూజించే విధానం కానీ, లేకపోతే ఆ సమాజం ఉండే విధానం కానీ, ఆ సమాజంలో ఉన్న కట్టుబాట్లు కానీ, ఇవి కానీ వీటిని సపరేట్ చేస్తుంది. అంటే కులం అనేది ఆ ఇండివిజువల్ ఇంటి యొక్క అలవాట్లకి కులం అనేది ఆపాదిస్తే, సమాజం యొక్క అలవాట్లు, సమాజం మొత్తం ఎట్లుంటుంది, ఆ ఊరు కానీ, అక్కడ ఉన్న ప్లేస్, ఆ మండలం అనుకోండి, ఆ ప్లేస్ అనుకోండి, లేదంటే ఇంకా వైడ్ అయితే పెద్దది రాష్ట్రం కానీ దేశం కానీ, వీళ్ళ అలవాట్లు ఏంటి, వీళ్ళు ఒక సామూహికంగా వాళ్ళు చేసే పని ఏంటిది, వాళ్ళకి ఇష్టమైన పని ఏంటిది. ఇప్పుడు దైవారాధన ఉంది, రాముని కొలుస్తారు, కృష్ణుని కొలుస్తారు కావచ్చు, మన దగ్గర రకరకాలు ఉన్నాయి కదా, రకరకాల దేవుళ్ళు ఉన్నారు, రకరకాల, అది కూడా ఇండివిజువల్గా ఉన్నారు, ఇంకా సపరేట్ ఉన్నారు, అది ఉన్నారు. నేను ఒకరికి రాముడు ఇష్టమవుతారు, కృష్ణుడు ఇష్టమవుతారు, వెంకటేశ్వర స్వామి ఇష్టమవుతారు కావచ్చు, దుర్గమాత ఇష్టమవుతారు కావచ్చు, రకరకాలు. ఈ సామూహిక, ఇప్పుడు ఎవరికి ఎవరు ఇష్టమైనా కూడా వీళ్ళందరూ కలిసి ఒకటే రకంగా ఆలోచిస్తున్నారు, అవునా? ఆ పూజా విధానాలు కానీ ఇవి కానీ అన్నీ ఒకటే రకంగా ఉంది. ఇదంతా ఒక గ్రూప్ అవుతుంది ఆటోమేటిక్. ఎందుకు? ఈ సామాజిక మొత్తంగా సామూహిక ఆలోచన, అది ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్లేస్, రైట్, ఓకే. ఇప్పుడు కులాలలో మనకు ఇప్పుడు అది ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే ప్లస్ ఏంటిది? అసలు కులాలు చేసే పని ఏంటిది అంటే, వాళ్ళ ఏదైతే ఇండివిజువల్గా ఉన్న ప్లేసులు అయితే, ఏదైతే పర్సన్స్ ఉన్నారో, లేకపోతే మనుషులు ఉన్నారో, లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళల్లో ఒక రకమైన అభివృద్ధి వాళ్ళ ద్వారా వస్తుంది, వాళ్ళ అలవాట్ల ద్వారా వస్తుంది. అభివృద్ధి అంటే వాళ్ళు చేసే పనుల వల్ల, అభివృద్ధి అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, వాళ్ళు చేసే పని ద్వారా వాళ్ళకు అలవడిన అలవాట్లు ఉంటాయి. దాన్ని ఇంకోరు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అని అనకుండా, వాళ్ళ పని సాఫీగా సాగిపోవడానికి అదే కులం నుంచి తీసుకునే పిల్లలు అయితే వాళ్ళకి అదే పిల్ల అంటే మళ్ళీ అదే ఒకటే రకంగా అనుకోకండి, ఒకరికి ఇంకొకరికి డిస్టర్బెన్స్ ఉండదు. వీళ్ళకి వచ్చి కొత్త ప్రపంచంలాగా వాళ్ళ ప్రపంచం కనిపించదు కాబట్టి అదే ఫార్మాట్లో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అట్లా చేశారు. సరే, అది రైట్. ఇప్పుడు మతంలో ఏమైంది? ఒక సామూహికంగా కలిసి ఉండడం కోసమని సామూహికంగా వాళ్ళకున్న ఆ సమూహానికి ఉన్న అలవాట్లన్నీ మతం కిందకి తీసుకుంటారు. ఇప్పుడు కులమైన మతమైన చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సింది ఏంటి? అసలు అవి ఉండడం వల్ల మనుషులలో జరగాల్సిన ప్రవర్తన ఏంటిది, మనుషులలో రావాల్సిన ప్రవర్తన ఏంటిది, జరగాల్సిన పని ఏంటిది? ఈ రెండింటిని తీసుకుంటే మతం వల్ల మనిషి యొక్క జ్ఞానం వ్యక్తపరచబడాలి, అంతే కదా. మతమైన కులం అనేది దానికి డివిజన్ లాంటిది. మతంలోనే కులం ఉంటుంది, కులం అనేది సపరేట్గా ఏమి ఉండదు కదా, మతాన్ని విడిచిపెట్టి కులం ఉండదు, మతంలో కులం ఉంటుంది కదా. ఇప్పుడు కులం అనేది మొత్తానికి ఈ కులాలన్నీ కలిసి మతంగా మారి, ఆ మతం చేయాల్సిన పని ఏంటిది? ప్రతి ఒక్క మనిషి యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క తెలివిని వ్యక్తపరిచే సిచ్యువేషన్ని, అటువంటి ప్లాట్ఫామ్ని, అటువంటి వేదికని, అటువంటి వ్యక్తపరిచే విధానాన్ని ఆ మనిషికి నేను అనేది క్లియర్గా మనిషికి, ఆ మగ కానీ ఆడ కానీ మనిషికి ఆ వేదికని ఇవ్వగలగాలి. అది ఇవ్వలేని సిచ్యువేషన్లో ఏదన్నా మతం ఉంటే అది అసలు యాక్చువల్గా మతం కాదు, అది అవసరం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? నువ్వు ఒక మనిషి యొక్క ఆ తెలివిని నువ్వు వాడుకోలేనప్పుడు
నువ్వు ఏ రకంగా అభివృద్ధి ఎంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి అనేది పక్కకు పెడితే ఒక మనిషిని వాడుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు లేదా ఒక పని చేసుకుంటున్నావు, నీ చుట్టూ ఉన్న అన్నీ ఎవరు కనిపెట్టారు, ఎవరు పని చేశారు, దాని మీద ఎవరెవరు పని చేస్తున్నారు మనకు తెలియదు కదా. రోజు పొద్దున్న లేచి ఎన్నో వస్తువులు నువ్వు కొంటున్నావు, చేస్తున్నావు, ఏమో చేస్తున్నావు. అవన్నిటిని ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో దానికి ఏమైనా వాల్యూ ఉందా? తెలియదు కదా నీకైతే. ఇప్పుడు అవన్నీ పుట్టడానికి అవి నీ ప్లేస్కి రావడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఆలోచిస్తే కానీ ఆ సిచ్యువేషన్లకు అక్కడ రాలేదు. అక్కడ ఆలోచించింది ఏంటిది? మనిషి. అక్కడ మగన ఆడ అనే విషయం కాదు, అక్కడ వాళ్ళ తెలివి ఆలోచించింది. ఇప్పుడు తెలివి ఆలోచిస్తుందంటే, ఇప్పుడు ఒక మైండ్ ఆలోచిస్తుంది, ఒక బ్రెయిన్ ఆలోచిస్తుందంటే ఆ బ్రెయిన్ నీ మొగడైతేనే ఆలోచిస్తా, నీ ఆడనైతేనే ఆలోచిస్తా అనేది ఉండదు కదా. ఎవరైనా ఆలోచిస్తారు, కానీ ఆ సిచ్యువేషన్లు ఉన్నారా లేదా, వాళ్ళ ఆలోచించే సిచ్యువేషన్లు ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళ అటువంటి స్వేచ్ఛను వాళ్ళు కలిగి ఉండాలి కదా. ఇప్పుడు నేను రోజు పొద్దున్న లేచి ఇంట్లో గొడవ అయింది అనుకో, నువ్వు ఇన్వెంటరీ చేయమంటే అయ్యే సవాలు ఉంటుందా? లేదు. నీకు అసలు చదివే రాలేదు, నువ్వు ఎట్లా చదువు అంటే నేను చదువు వస్తేనే ఇన్వెంట్ చేస్తారని నేను అనట్లేదు, ఏదో కొత్తగా తయారు చేస్తారని నేను అనట్లేదు. అవసరం, నెసెసిటీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. నీకు ఆ అవసరం ఉండాలి. అంటే నీకు ఇది అవసరం ప్రపంచానికి, లేదు నాకు అవసరం అనుకో, అట్లయినా పర్లేదు. ఇది నాకు అవసరం నాకు అనిపించాలి, ప్లస్ ఆ అవసరానికి తగ్గట్టుగా నాకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉండాలంటే ఏంటి? నేను స్కూల్కో కాలేజ్కో దేనికో దానికి వెళ్ళాలి. ఇప్పుడు నన్ను వెళ్ళనీయలేదు అనుకో, ఇంట్లో ఉండే నేను స్కూల్కి వెళ్ళొద్దు, కాలేజ్కి వెళ్ళొద్దు అన్నాను. ఇప్పుడు నాకు ఆ ఇంటెన్షన్ ఉన్నా కూడా, నాకు దాని మీద నాలెడ్జ్ లేకపోతే అది సంపూర్ణం కాదు. దానివల్ల అది ఇంకా డిలే అవుతూ ఉంటుంది. అది ఏదైతే తయారవ్వాలో ప్రపంచానికి కొంచెం కొత్తగానో ఇంకో ముందుకు తీసుకెళ్ళే ఆ పని అక్కడ అయిపోతుంది. ఇప్పుడు ఈ నెసెసిటీ అనేది, అవసరం అనేది మగకైనా కలగవచ్చు, ఆడకైనా కలగవచ్చు కదా. అంటే నేను అనేది ఏంటంటే, మతం అనేది చేసే పని ఏం చేయాలంటే, అది మతం ఉన్నా లేకున్నా, లేకపోతే అది ఏదన్నా కానీ మనిషి, అది రాజ్యాంగమైనా కూడా, చట్టాలైనా కూడా చేయాల్సిన పని ఏంటిదంటే, అది మతం అంటే ఓన్లీ మతం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏదైనా మనిషి ఒక రాజ్యంలో ఒకటి అమలయ్యే విధానం ఏది ఉన్నా కూడా, అది రాజ్యం కానీ సమూహం కానీ, ఇప్పుడు భారతదేశం ఉన్నది, చట్టం అనేది సపరేట్ ఉంటుంది, మతాలన్నీ సపరేట్ ఉన్నాయి కదా. ఇప్పుడు చట్టం ఏముంటుంది? ప్రతి మనిషికి స్వేచ్ఛనియ్యాలంట. ప్రతి మనిషికి స్వేచ్ఛనియ్యాలనే చట్టం అయితే, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఇంట్లో ఉండి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని నేను చదవనియ్యలేదు అనుకున్నాను, సపోజ్ ఎగ్జాంపుల్కి. రాజ్యాంగం ఏంటిది? వాళ్ళు చదువుకునే స్వేచ్ఛనిచ్చింది, నేను ఇంట్లో నుంచి ఎవరిని చదవనియ్యలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళ తెలివిని నేను జీరో చేసినట్టే కదా. ఇప్పుడు మా మతం ఉన్నది అనుకుందాం, నా మతంలో ఇప్పుడు ఆడపిల్లల్ని చదవనియలేదన్న క్వశ్చన్ వచ్చింది అనుకో, ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంది? వాళ్ళ తెలివిని ఎట్లా వాడుతున్నా నేను? లేదు, మా కులంలో ఆడపిల్లలు చదవద్దు, లేకపోతే మగపిల్లలు చదవద్దు, లేకపోతే మగపిల్లలు చదవద్దు, లేకపోతే ఇదే పని చేయాలి అనేది ఒకటి తీసుకొచ్చింది అనుకో, మనకు ఆ ఇంటెన్షన్, ఆ అవసరం ఎట్లా ఏర్పడుతుంది? నాకు ఇది అవసరం, ఇది ప్రపంచానికి అవసరం, లేదనుకుంటే నాకు అవసరం, నేను దీని మీద నేను పని చేయాలి అనుకునే ఆలోచన మనకి ఎందుకు వస్తుంది? అంటే ఒక మనిషికి స్వేచ్ఛనియ్యలేని, అది రాజ్యాంగమైన, మతమైన, అది కులమైన, ఏదైనా కానీ అది అసలు ప్రపంచానికి అది అవసరం లేదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఆ మనిషికి స్వేచ్ఛనివ్వడం అనేది ఏదైతే ఉందో అది రెండు రకాలు ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటే, లేకపోతే ఎండలో పోతూ ఉంటే, లేకపోతే ఏది పడితే అది తింటూ ఉంటే అమ్మ కొడుతుంది, అమ్మ ఎవరైనా కొడతారు. దాని అర్థం ఏంటిది? వాళ్ళు దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అంటే దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ సెక్యూరిటీకి ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఆపడం అనేది అది మంచిది. లేదు, నేను పెద్దగా అయిన తర్వాత నేను కాలేజీకి వెళ్తా, స్కూల్కి వెళ్తా, లేకపోతే నేను ఇంకో చదువుకోవడానికి వెళ్తున్నా బయటికి అంటే అప్పుడు తల్లిదండ్రులు ఆపినరు అనుకో, అది స్వేచ్ఛ కిందకి ఎట్లా వస్తుంది? అంటే అది సెక్యూరిటీ కిందకి రాదు కదా, అది ప్రొటెక్షన్ కిందకి రాదు కదా. అంటే వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చెందేసి, అంటే చెందుకుంటుంది అమ్మ, వాళ్ళ తెలివిని పెంచుకోవడానికి
ఎవరైతే బయటికి పోతున్నారో వాళ్ళని ఆపడం వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. సమాజానికి అనేది పక్కకు పెట్టు, అసలు మనుషులకే చెడు జరుగుతుంది కదా. ఆ మనిషి పక్కకు పెట్టు, ఆ మనిషి అంతే, వాని తెలివి వాడు పెంచుకుంటున్నాడు అంటే నువ్వు ఆపుతున్నావు బస్, అంతే కదా. అంతకుమించి నెక్స్ట్ పక్కకు పెట్టదు. నువ్వు చిన్నప్పుడు ఆపడం అనేది వాడిని కాపాడుతున్నావు. పెద్దగా అయినాక వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారో ఆ చెయ్యనీయకుండా నువ్వు ఆపుతున్నప్పుడు వాళ్ళని చెడగొడుతున్నావు. అది చెడగొడుతున్నది ఫ్యామిలీ అయినా, కులమైనా, మతమైనా, అది చట్టాలైనా, ఇవన్నీ తప్పే, అదేదైనా కానీ. అదన్నమాట.